ఈరోజు వచ్చిన మా కార్యదర్శి వర్గానికి, మా మార్కెట్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి, వ్యాపారస్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొన్న జరిగిన రైతు గిట్టుబాటు ధర లేదని రోడ్డుపైకి ధరన జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. దానికి పరిష్కారం రైతులంతా చెప్పారు, వ్యాపారస్తులంతా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోరిక ప్రకారము వాళ్ళు అడిగినవంతా ఈ 15-20 రోజుల్లో మేము పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతు సోదరులకి మరియు వ్యాపారస్తులకి, మండి యజమానులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం. మేము గత కొన్ని రోజులుగా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి సమస్యలంతా చాలా వరకు రెక్టిఫై చేసుకుంటూ వస్తామన్నాము. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ అనేది ఈరోజు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పెట్టిన మార్కెట్ యార్డ్ కాదు. దగ్గర 30 ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఇది. ఈ మార్కెట్ యార్డు చిన్నదైపోయింది. ఒకప్పట్లో వచ్చింది పలంనేరుకి అవుట్స్కట్స్లో ఉన్న మార్కెట్ యార్డ్ ఇది. ఇప్పుడు ఏమంటే పలంనేరుకి వచ్చేది ఆర్ట్ ఆఫ్ ది టౌన్ మాదిరిగా ఉన్న మార్కెట్ యార్డ్ అయిపోయింది. దీనివల్ల వచ్చి లోపలికి పెద్ద వెహికల్స్ రావాలన్నా ట్రాఫిక్ సమస్యలు వస్తామండి. దాంతోపాటు గత 2-3 ఏళ్ళుగా లేనటువంటి అరైవల్స్ ఈ సంవత్సరం రావడము మన మార్కెట్ యార్డ్కి టమాటాలు లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ముందు 400-500 టన్నులు వస్తుంది. ఈసారి 900 టన్నులు 1000 టన్నుల దాకా వస్తూ ఉంది. దానివల్ల ఏమవుతా ఉందంటే సమస్య అనేది ఆడ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ అధిక ఉత్పత్తి వల్ల మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. మా ఏడీ మార్కెటింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేసిన హెక్టార్ల కన్నా ఈసారి వేసిన హెక్టార్లు ఎక్కువైపోయింది. అదేవిధంగా అధిక దిగుబడి అనేది రావడము, ఎండలు దాని తగ్గట్టుగా రావడము, మార్చి ఏప్రిల్ మే నెలలో వచ్చింది వర్షాలు పడ్డము, ఇవంతా ఏమైందంటే పంట ఎక్కువకి సంబంధించినటువంటి ఇదైపోయింది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11 మార్కెట్ యార్డులు ఉంటాయి. మొన్న సోమల మార్కెట్ యార్డ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ రైతులు ఎక్కడ మార్కెట్ యార్డులు ఉన్నా కూడా మన మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే రైతులు మన మార్కెట్ యార్డ్కే తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళకి కరెక్ట్గా గిట్టుబాటు రేట్ అనేది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఇంటి తీసుకొస్తూ ఉంటారు. గుంటూరు నుంచి వస్తూ ఉంది, మొలకల చెరువు వస్తూ ఉంది, అనంతపూర్ జిల్లా నుంచి కూడా వస్తూ ఉంది. మీకు సరుకు అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారంటే ఈ మార్కెట్లో రేట్లు అనేది ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వచ్చి వాళ్ళ అమౌంట్ కరెక్ట్గా సక్రమంగా చేరుతూ ఉంది కాబట్టి రైతులు కూడా ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన మన మూడో జరిగిన సంఘటనకి ఇవాళ రైతులతో, వ్యాపారస్తులతో, మండి యజమానిదారులతో అందరినీ కూర్చొని పెట్టుకొని అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు వీళ్ళ సమక్షంలో ఈరోజు మనము ఎట్లా చేసుకోవాలి, ఈ మార్కెట్ యార్డ్ని ఉన్న చిన్న మార్కెట్ యార్డ్ని ఎట్లా మనము దీన్ని ఇక్కడ నుంచి 33 ఎకరాలకు పోయే లోపల మనము ఇక్కడ నుంచి చిన్న చిన్న సమస్యలు మనం ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పి ఆ విధంగా మనము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా యార్డర్లకి బిల్లులు ఇచ్చే టైమింగ్ అనేది చెప్పమని చెప్పినారు. ఆ విధంగా వచ్చింది మధ్యాహ్నము 2 నుంచి 3 లోపల బిల్లులు అనేది వచ్చింది ఇస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ముఖముడిగా చెప్పడం జరిగింది. రెండోది, రైతులు ఎవరున్నా కానీ ఆయా మండీల కాడికి వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా మమ్మల్ని కించపరిచినట్లుగా కొద్దిగా ఏదో విధంగా మాట్లాడడం వస్తారన్నారు. ఆ విషయం కూడా మేము మీ సమక్షంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఇంకోటి ఏమంటే ఏదైతే నిజంగా చెప్తున్నానో 15 కేజీల క్రేట్ అనేది మాత్రమే వాడుకలో ఉంది. కాకపోతే ఏదైతే ఎప్పుడు 15 కేజీల క్రేట్లే ఉంటుంది. క్రేట్ వెయిట్ వచ్చింది ఒకసారి వచ్చింది 1 కిలో వస్తుంది, 900 గ్రాములు వస్తుంది. మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి. 900 గ్రాములు వస్తుంది. ఒకటి వచ్చింది 1 కిలో 50 గ్రాములు వస్తుంది. 1 కిలో 100 గ్రాములు అనేది క్రేట్స్ వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు 18 కిలోలు వస్తూ ఉంది, 17 కిలోలు వస్తూ ఉంది అని చెప్పి రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు ఏమంటారంటే, లేదు సార్ మేము పైన క్రేట్ల వరకు పైకి పోయిస్తూ ఉంటాము, కింద క్రేట్లు అనేది మాత్రం కరెక్ట్గానే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ లోటుపాట్లను కూడా వచ్చి సర్దిద్దుకోమని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పుకున్నాము. అది కూడా వచ్చింది. వాళ్ళు మాకు టైం ఇచ్చినట్టే అది కూడా మేము ఇబ్బంది లేకుండా చేసుకుంటాం సార్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా వచ్చింది. ఆ సమస్యని ముందు పరిష్కరించేదానికి అధ్యక్షులు వారి సమక్షంలో చెప్తా ఉన్నాము. దానిపైన తీవ్రమైనటువంటి యాక్షన్ మాత్రం కంపల్సరీ తీసుకునేసి
15 కేజీల ప్లేట్లు మాత్రమే వాడకంలో పెట్టే విధంగా మాత్రం 100% కృషి చేస్తాము మేము. కానీ మాకైతే మాత్రము దయచేసి అర్థం చేసుకోండి, ఒక్క రైతు కానీ ఎవరైనా కానీ మాకు కంప్లైంట్ పరంగా ఇచ్చుంటే బాగుంటుంది. కానీ కంప్లైంట్ ఇవ్వకుండా మౌఖికంగా మాట్లాడడం అనేది వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. మేము ఒక వ్యాపారస్తుల పైన యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కొన్ని లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటే ఫలానా రైతు ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినారనుకోండి, అంటే వాళ్ళ పేర్లు మనం బయట చెప్పేది ఏం లేదు, మాకు సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఉంటుంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, నాకైతే చెప్పలేదండి. కానీ ఈరోజు చెప్పామని అంటున్నారు లేదండి. మరి ధర్నా ఎందుకు చేస్తాను? ఆ రోజు జరిగిన 3వ తారీఖు అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ, అందుకే కదా నేను ఇప్పుడు 6వ తారీఖు కూడా మళ్ళీ ఇప్పుడు పెట్టించినాను. నేను ఇప్పుడు మాకేమన్నా వాళ్ళతో ఏదైనా వేరే విధమైనటువంటి లాలిచ్చులో లేదా వాళ్ళతో మాకు ఏదైనా కానీ వేరే విధంగా ఇదే ఏదైనా ఒక విషయం పైన కానీ ఉందిరా అంటే మేము ఇంత దూరం రాము కదా, ఆడికాడికి సమస్య చేసి మేము ఆడికాడికి సెల్ చేసి మా పార్టీకి వెళ్ళిపోతాం. గతంలో చాలా సార్లు చెప్పాను అంటున్నారు కదా సార్. మొన్న ఎమ్మెల్యే గారు కూడా పిలిపించారు, 3వ తారీఖు 4వ తారీఖు ఎమ్మెల్యే గారు కూడా పిలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. దాని కూడా మేము సార్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము సార్ అప్పటికప్పుడే వచ్చింది ఈ 33 ఎకరాల విషయం కూడా ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ఒకటి స్టార్ట్ అవుతామని, దీనిపైన కూడా వచ్చింది ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏం రా అంటే ఈ కూరగాయలు అనేది వచ్చింది మార్కెట్ యార్డ్ లోపల ఎట్లంటే పెట్టేట్లు అమ్ముతా ఉన్నారంటారు. కానీ యాక్చువల్గా ప్రతి సంవత్సరము నా స్టాఫ్కి వచ్చింది సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఏం చెప్తాను అంటే ఒక దారం కట్టించేస్తాం, ఈ పక్క ఆ పక్క దారం కట్టించేస్తాం. ఆ దారానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చింది ముందుకు రాకుండా వచ్చింది, ఆ మూటలకి వెనకాలకే నెడతా ఉన్నాయి. ఎందుకంటే అది కూడా రైస్ సరుకు అని చెప్పేసి దానిపైన కూడా ఇప్పుడు ఈరోజు ఏమన్నా ఈ పోల్స్ ఇవన్నీ నాటేసాను సార్, ఊరు లోపలికి రారు అంటా ఉన్నారు. కానీ ఆ విధంగానే యాక్షన్ తీసుకుంటాము. మళ్ళీ ధరల పట్టిక అనే సమయంలో ఆ ధరల పట్టిక వచ్చింది మొత్తం టోటల్గా స్టేట్ వైడ్ వచ్చింది. అది ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళ తరఫు నుంచి పెట్టిన బోర్డులు, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అది. కాకపోతే అది ఒక్క మనం పలంనేళ్ళు చేసుకోవాలన్నా కుదరదు, ఒక పుంగనూరులో వాళ్ళు చేసుకోవాలని కూడా కుదరదు, స్టేట్ లెవెల్లో జరగాల్సిన ఇష్యూ. దీనిపైన కూడా వచ్చింది మన జరిగిన మీటింగ్లో మేము చెప్పుకున్నాం. మళ్ళీ మేము ఇంకొక రికమెండేషన్ అనేది చైర్మన్ ద్వారా నుంచి డైరెక్ట్గా మా కమిషనర్ గారికి ఉన్నతాధికారికి తెలియపరిచి దానికంటే దానిపైన యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే నాట్ ఓన్లీ పొలందారు మాత్రమే కాదు, మన జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు, యా పంటలు ఏమేమైతే పోతా ఉందో రేట్లు, టమాటాలు కూరగాయలు కాకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దానికి సంబంధించి కూడా దాన్ని డిస్ప్లే అవుతా ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా మేము 100% యాక్షన్ తీసుకుంటాం. అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ అది కూడా చెప్పినారు. మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ యార్డ్లో ఉంది. నేను వచ్చినప్పుడు దగ్గర 4-5 సార్లు దాన్ని రిపేర్ చేయడము, నైట్ టైం దాన్ని ఎవరో ఎరపడేసుకోవాలి, ఆ నీళ్ళంతా కిందికి పోవాలి. లాస్ట్కి ఇంకా ఓపిక లేకుండా దాన్ని అనేది క్లోజ్ చేసి పెట్టడం జరిగింది. అది కూడా వచ్చిందే ఇప్పుడు మీ సమస్యలు చెప్తాం. మళ్ళీ నేను దాన్ని రెడీ చేయించి అక్కడ ఒక మనిషిని పెట్టిందే త్రాగునీరు అనేది వాళ్ళకి ఇంకా మినరల్ వాటర్ ఇచ్చే విధంగా ఇక్కడ మేము యాక్షన్ తీసుకుంటాము. ఇంకపోతే ట్రాఫిక్ సమస్య అనేది ఆ ట్రాఫిక్ సమస్య కూడా వచ్చింది. తెల్లారి 6 గంటల నుంచి కంటిన్యూగా మా సిబ్బంది మొత్తము చైర్మన్ గారి ఆదేశాల మేరకు మా సిబ్బంది మొత్తం వచ్చి మార్నింగ్ 6 నుంచి మా ఈవినింగ్ వరకు ఆ మార్కెట్ యార్డ్లోనే ఉన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా అయితే మాత్రం చూసుకుంటూ ఉన్నారు. అది మీరు రేపు కూడా చూడొచ్చు. తెల్లారుజామున వెళ్ళినారంటే మా వాళ్ళు అటు ఉంటారా అని చెప్పి. ఇంకోటి సైకిల్ స్టాండ్ గురించి చెప్పడం జరిగింది. ఆ సైకిల్ స్టాండ్ వచ్చి ఆల్రెడీ నేను వచ్చిన పక్కల్లోనే దాని అంతా నేను రాకముందు కట్టిన సైకిల్ స్టాండ్ అండి అది. కాకపోతే వీళ్ళు చెప్పిన సమస్యలు వచ్చింది. ఆ సైకిల్ స్టాండ్ కూడా వచ్చి మళ్ళీ మొత్తం అంతా రెడీ చేయించేసి ఏదైనా తాత్కాలిక మరమ్మతులు ఏదైనా ఉన్నా కూడా సైకిల్ స్టాండ్ కూడా ఆడికి పెట్టించేసి స్కూటర్ పార్కింగ్ అంతా ఆడికి పెట్టించే విధంగా అయితే చూస్తాం మేము. ఇంకోటి ఈ 33 ఎకరాల విషయంగా అయితే మాత్రము దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అది 33 ఎకరాలు వచ్చింటే ఎన్ని కొర్రెలు అయితే ఉందో అది మాకుదా తెలుస్తూ ఉంది. 1958 అండి అది. నేను మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినప్పుడు ఆ జీవో ఎత్తుకుని చేసి సార్ చూపిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు మీరు అని చెప్పేసి సార్ జరగడం జరిగింది. కనీసం 15 రోజులు నేను ఇల్లు వాకిలి ఆఫీస్ అంతా వదిలేసి తిరిగి ఆ జీవో కాపీ బట్టనే పొడిపోయిపోతూ ఉంటుంది. అట్లాంటి కాపీ నేను ఫోటోలు తీసుకుని వచ్చి దాన్ని ఎత్తుకొని వచ్చినాను. 1958 జీవో అది. ఆ జీవోని ఏం చేసినారు అంటే ఎమ్మెల్యే గారు తెలిస్తే ఆయన దానిపైన ఒక రియాక్షన్ అనేది ఇదైపోయేసి ఇంత కష్టపడతా ఉంటే ఈ మార్కెట్ యార్డ్ ఎందుకంటే ఇన్ని కొర్రలు పడతా ఉంది. ఏమంటే చిన్న 5 ఎకరాలు 10 ఎకరాల మార్కెట్ యార్డ్ కాదు, అది దగ్గర 1000 ఎకరాల పైనటువంటి లింకులు ఉన్న మార్కెట్ యార్డ్ ఇది. దాంట్లో నుంచి మన సబ్ డివిజన్ 800 ఎకరాలు చేపించి ఆ సబ్ డివిజన్లో చేసిన దీన్ని వచ్చింది దాంట్లో 33 ఎకరాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఊరికే రాతపూర్వకంగా 33 ఎకరాల గీత మాకుపల్లి మార్కెట్ యార్డ్ని మీ స్వాధీనం చేస్తాము.
దీనికి 1,40,00,000 రూపాయలు కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి అధ్యక్షులు, అప్పట్లో ఉండే పాలక వర్గులు, ఆ కార్యదర్శి వాళ్ళంతా అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ గత గవర్నమెంట్లో వచ్చింది ఆ అమౌంట్ అనేది రిలీజ్ కాకుండా పోయిన దానివల్ల కొన్ని పొందడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు పడడం జరిగింది. పూర్తిగా ఎమ్మెల్యే గారు హెల్త్ రెస్పాన్స్ అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆ ఒక్క వర్క్ అనేది స్పీడప్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా వచ్చింది మొన్నటికి మొన్న 8/6/2026 5వ నెలలో వచ్చింది జాయింట్ యాక్షన్ కమిటీ జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీలో ఎమ్మెల్యే గారు, అధ్యక్షుడు, చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, సెక్రటరీ, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఈ పక్కన వచ్చేలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గంగవరం ఎంఆర్ఓ గారు, మళ్ళీ సర్వేయర్లు వాళ్ళంతా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ పక్క వచ్చేలాగా వీళ్ళు వెటనరీ యూనివర్సిటీ సంబంధించినటువంటి టీం 5 మెంబర్లు వీళ్ళంతా చేరి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి పెట్టుకొని ఆ రోజు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అధికారుల సమక్షంలో మొత్తం టోటల్గా సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం వచ్చిందే వాళ్ళు ఈ సర్వేకి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా స్కెచ్ అనేది ఫైనల్ స్కెచ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆ ఫైనల్ స్కెచ్ మేరకు దీన్ని చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ దగ్గర ఈ ఫైల్ అనేది ఇప్పుడు ఉంది. వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు పంపించినారు. వాళ్ళు ఒక కాపీ మనకడ ఇచ్చినారు. దీని ఎక్కువ ఎమ్మెల్యే గారు ఇచ్చినాము. సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన వాళ్ళకి యాక్షన్ తీసుకునేది మేము కంప్లీట్ చేస్తున్నాము. మ్యాప్ అప్రూవల్ ఎక్కడ వచ్చిందంటే యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కంప్లీట్ చేసుకుని 33 ఏకర్స్ మనం వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్. సమస్య మీకు చెప్పారు, రేట్ ఎందుకు పోవట్లేదు ఇక్కడ అయితే మెయిన్ కారణం ఒకటి. రేట్ ఎందుకు ఏం లేదు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది కదా. ఈరోజు మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడేప్పుడే చెప్పినట్టుగా తీసుకున్నాం. మే, జూన్ నెలల్లో అనుకూలమైనటువంటి వేసవి వాతావరణము, ఈ ఫ్లవరింగ్ ఎక్కువ రావడము, దానివల్ల వచ్చింది కాయ వచ్చింది డెవలప్మెంట్ అనే దానికి స్పీడప్ అవ్వడం. ఇందులో భాగంగా ఏమైందంటే అధిక దిగుబడి అనేది నమోదు కావడం. మామూలుగా వచ్చింది గత సంవత్సరము 4,980 హెక్టార్లు సాగు చేసి టమాటాలు ఈ సంవత్సరంకి 5,145 హెక్టార్లు పెరిగింది. టమాటా క్రాప్ అనేది పెరిగింది. దాంట్లో భాగంగా 50 టన్నులు దిగుబడి గత సంవత్సరం వస్తే ఈ సంవత్సరం 50 నుంచి 55 మెట్రిక్ టన్నుల దిగుబడి అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏమైందిరా అంటే ఒక్క పలమనేరు మార్కెట్ యార్డ్లో మాత్రమే రేటు తగ్గిందని చెప్పేసి అనుకోవడం తప్పు. దీనికి మేమేం చేసినాం రా అంటే మొత్తం టోటల్గా కర్ణాటక మేము ఈ విషయము ఎప్పటి నుంచి రేట్లు పెరిగింది కదా 22/6/2016 ఆ నుంచి కోలార్ వాళ్ళతో సంప్రదిస్తూ ఉన్నాము. ఆ రేట్లు ఏమి చూస్తూ ఉన్నాము. ఈ నిన్నటి వరకు ఏం రేట్లు అయితే ఉందనేది మొత్తం కోలార్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అదేవిధంగా మన పలమనేరు, పుంగునూరు, కలికిరి, గుర్రంకొండ, మదనపల్లి అనేది చాలా వరకు మన మార్కెట్ చిన్న మార్కెట్ యార్డ్ అని చెప్పి రావటం లేదని చెప్పేసి ఇదొక విషయం అయితే ఉంది. ఏమంటే రోడ్లు చిన్నది, మేము వచ్చినామంటే మాకు స్పీడ్గా వెళ్ళిపోవాలి వెహికల్స్. ఆ ఎక్స్పోర్టర్స్ రావడానికి ఇక్కడ వచ్చేటప్పుడు రైతులు ఫస్ట్ నుంచి ఈ మార్కెట్ యార్డ్కి నేను వచ్చి గత 4 సంవత్సరాలుగా చూస్తాను. రైతులు వచ్చి ఈ మార్కెట్ యార్డ్కి ఎర్ర టమాటాలు తీసుకొని వస్తారు. ఈ కలర్లో ఉంటుందండి టమాటాలు. నేనేమంటానంటే పచ్చికాయలు, దూరకాయలు కానీ తీసుకొచ్చినప్పుడు అంటే మీకు చెట్టు బాగుంటుంది, రైతు మీ కూడా ఇదిగా ఉంటుంది, డెవలప్మెంట్స్ అనేది బాగుంటుంది కదా రేట్లు అని చెప్పేసి అంటే లేదు సార్ తమిళనాడులో ఎక్కువ వస్తారు, వాళ్ళు ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉండే కాయ పోదా సార్? ఎర్రగా ఉండే కాయ పోదా మార్కెట్? మామూలుగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది ఎట్లుంటుంది అంటే 2-3 రకాలు అనేది మిక్స్ అయ్యి వస్తేనే అది బాగుంటుంది ఎక్స్పోర్ట్ పోయేదాన్ని. నీకు మొత్తం టోటల్గా 80% తమిళనాడు మార్కెట్ బేస్డ్ ఆన్ మన పలమనేరు మార్కెట్ తమిళనాడు బేస్డ్ మార్కెట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ తమిళనాడుకి ఎక్కువ బేస్డ్ ఆన్ అయిపోయిందో దీనివల్ల ఏమవుతా ఉందిరా అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఈ విధంగా నేను ఎన్నో సంవత్సరాలు ఎన్నో సందర్భాలుగా నేను చెప్తానే ఉన్నాను. రైతులు మళ్ళీ ఇప్పుడైనా కూడా కానివ్వండి, మళ్ళీ వ్యాపారస్తుల దగ్గర ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుంటాము. మీరు దూరకాయలు, పచ్చికాయలు, ఇట్లా మాగిన కాయలు కానీ తీసుకొచ్చినారా అంటే 3 విధాలుగా తెచ్చినారంటే బాగుంటుంది. మీరు కోలాలపై చూడండి, వడ్డీపల్లి చూడండి, పుంగనూరులో చూడండి, మదనపల్లి చూడండి, 4 రకాలు కనపడుతుంది. అంటే ఒక మన పలమనేరు మార్కెట్ యార్డ్లో మాత్రము ఒకే రకం ఏమంటే తమిళనాడు సరుకు సార్, ఇది తమిళనాడుకు పోతుంది సార్. మామూలుగా క్రేట్ సిస్టమ్ కూడా చూడండి, తమిళనాడుకి పోయే కాయలంతా వచ్చి పేరస్తారు మన మార్కెట్లోనే ఉంటుంది. మీరు పక్క మార్కెట్లో చూడండి, కాయలు పోసి అట్లే ప్యాకేజ్ పంపిస్తూ ఉంటారు. బయట ఆంధ్రాకు పోయేవంతా దాన్ని పేర్చరు. ఇక్కడ మాత్రం ఏమంటే పేరస్తారు కాయలు.
ఎందుకంటే ఫస్ట్ నుంచి మార్కెట్ ఆ విధంగా ఇదే ఇప్పుడు ఆ 33 ఎకరాలు కనిపోయిందంటే వీటినంతా వచ్చి ఆ ఎక్స్పోర్టర్స్ని ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఈ రోడ్లు ఇవన్నీ కనిపోయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. అప్పుడు కావాల్సింటే మనము ఇంకొద్దిగా రేట్లు రైతులకు ఇచ్చే విధంగా చూస్తాం. అంటే సార్ ఇప్పుడు ఈ 4 రోజులుగా మీరు చెప్పినట్లుగా రేట్లు మన మార్కెట్ యార్డ్లోనే ఎందుకు పడిపోయింది అంటున్నారు. అదైతే మాత్రం అపోహ అండి. నేను మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి పెట్టుకున్నాను. అన్ని మార్కెట్లో ఏమిటి ఈ సరుకు గణనీయంగా పెరిగిన దానివల్ల రేట్లు అనేది అన్ని మార్కెట్లో తగ్గిపోయింది. ఈరోజు 170-180 రూపాయలు ఉందా అంటే పుంగూరులో అట్లే ఉంది. కాదు సార్, ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ మండి యాజమాన్యం బయట వ్యాపారస్తులతో మాట్లాడుకొని ఇక్కడంతా సిండికేట్ అయ్యేసి దానివల్ల రేటు పెంచడం లేదని అంటున్నారు రైతులు. దానిపైన అయితే మాత్రం కరెక్ట్ అయిన కామెంట్స్ అయితే లేదు సార్. ఇప్పుడు మీ ముందరే మాట్లాడినారు కదా సార్ వాళ్ళు దానికి నేను ఇంకోటి చెప్తాను కదా, సిండికేట్ అయ్యి చేసుకోవడము అనేది మాత్రము అది ఎక్కడ అపోహ అండి. ఒక వ్యాపారస్తులు 2 వ్యాపారస్తులు కాదు, రకరకాలుగా 90 మంది వ్యాపారస్తులు ఉంటారు లోపల. ఎవరో ఒకరు 2 సిండికేట్ అయిపోతారు అంటే 90 మంది సిండికేట్ అయిపోయినారు అంటే మనకి బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి కదా. ఒకవేళ సిండికేట్ ఏంటంటే బిజినెస్ ఇప్పుడు ఈ మండీలో 150 రూపాయలు అంటే ఆ మండీలో వచ్చిందే 140 రూపాయలు. సార్, గత 4 సంవత్సరాలుగా మీరు వచ్చినారు కదా, ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని రైతులంతా ఈ పలమనేరు మార్కెట్ కమిటీలో సమావేశమైనారు. ప్లస్ వ్యాపారస్తులు, ప్లస్ మండీ యజమానులు, ప్లస్ సెక్రటరీ, ప్లస్ చైర్మన్ అందరూ వచ్చినారు. వస్తే మా డిమాండ్స్ ఏంటంటే 15 కేజీలు ఉన్న బాక్సు 18, 19, 20 ఆ మధ్య వస్తూ ఉంది. దాన్ని ప్రశ్నించినాము. దాని రికార్డు కూడా ఉండదు మా దగ్గర. వెయిట్ చేసినాము. ఆ రికార్డు కూడా మేము పెట్టినాము. మన సెక్రటరీ గారికి చూపించినాము. అందుకోసం చైర్మన్ కూడా చూపించినాము. అందువలన వాళ్ళు ఏం చెప్పినారంటే ఈరోజు మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దీన్ని ఒక 2 నెలలు దాన్ని ఆ బాక్సులు లేకుండా 15 కేజీల బాక్స్ పెడతామని హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్య గురించి చెప్పినారు. ట్రాఫిక్ సమస్య కూడా ఒక 1 మంత్లో క్లియర్ చేస్తామనేసి అది కూడా హామీ ఇచ్చినారు. 3వది కమిషన్ గురించి అడిగినాం. 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు కదా, దాన్ని కూడా బయలులో ఏ రకం కమిషన్ ఉంటే ఆ రకం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తే దాన్ని కూడా పరిశీలించి 1 మంత్లో మేము పరిశీలిస్తామని చెప్పినారు. అదేవిధంగా ప్లేస్ టమాటా మార్కెట్ ప్లేస్ మెయిన్ వచ్చి ప్లేస్ చాలదు. మన పలమనేరు మార్కెట్లో ఉండే ప్లేస్ వచ్చి 8 ఎకరాల్లో ఉంది. గత 9 ఏళ్ల ప్రభుత్వంలో 9 ఏళ్ళ ముందు మన అమర్నాథ్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్లేస్ మన కేట్లపురం దగ్గర అలాట్ చేసినారు. అలాట్ వల్ల 33 ఎకరాలు శాంక్షన్ అయింది. దాన్ని 9 ఏళ్ళ నుండి చేస్తామంటారు, ఇంతవరకు చేయలేదు. దాన్ని గట్టిగా ప్రశ్నించినాం. ఎట్లా అంటే ప్రతి రైతు ప్లేస్ సాల్వ్ అనేసి ప్రశ్నించినాము. దానికి కూడా వీళ్ళు ఆఫీసర్లు అంతా ప్లస్ చైర్మన్ కూడా మేము అమర్నాథ్ రెడ్డి దృష్టికి తీసుకొని పోయి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు.